బీసీ ఆజాదీ జేఏసీ చైర్మన్ బత్తుల సిద్ధేశ్వర్ పటేల్ ఢిల్లీలో బీసీ డిమాండ్ల సాధన కోసం చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు పలు బీసీ సంఘాలు సంఘీభావాన్ని ప్రకటించాయి. అసెంబ్లీలో ఆమోదించిన బీసీ బిల్లును పార్లమెంట్లో ఆమోదించి 9వ షెడ్యూల్లో చేర్చాలని, కేంద్రం చేపడుతున్న జాతీయ జనగణనలో కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ సిద్ధేశ్వర్ ఢిల్లీలో చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష నేటికి 7వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లోని ఏర్పాటు చేసిన సమావేశంలో నేషనల్ ఓబీసీ ఇంటెలెక్చువల్ ఫోరం అధ్యక్షులు ఆళ్ల రామకృష్ణ మాట్లాడుతూ 7 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సిద్ధేశ్వర్ పటేల్ ఆరోగ్యం క్షీణించిందని, తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని తగిన హామీ ఇచ్చి నిరాహార దీక్ష విరమింపచేయాలని కోరారు. లేని పక్షంలో ఆయన ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుందని హెచ్చరించారు. सीट तुम्हारा नहीं चलेगा, नहीं चलेगा। वोट हमारा साथ, सीट तुम्हारा नहीं चलेगा, नहीं चलेगा। 42% బీసీ రిజర్వేషన్ బిల్లును 9వ షెడ్యూల్లో వెంటనే చేర్చాలి, చేర్చాలి. బీసీ రిజర్వేషన్ బిల్లును 9వ షెడ్యూల్లో వెంటనే చేర్చాలి, చేర్చాలి. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, అలాగే బ్లూ ఇండియా పార్టీ అధ్యక్షులు బొంగు ప్రసాద్ గౌడ్ గారు, అలాగే పర్వత సతీష్ పటేల్ గారు, అలాగే మిత్రులు మన మధు, మన భూపాల్ గారు, మన వాళ్ళంతా వచ్చి ఉన్నారు. సంఘీభావం గారు మరి క్షీణిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్దగా శ్రద్ధ తీసుకోవట్లేదు. నమ్మక నీరెత్తినట్టు మరి జంతర్ మంతర్లో చేసిన దగ్గర నుంచి వారిని అరెస్ట్ చేసింది. ఆ రోజు అరెస్ట్ చేశారు, మీ అందరికీ తెలిసిందే. రోజు మరి పేపర్లు మరి వార్తల్లో అన్నీ కూడా విశేషాలు వస్తున్నాయి. కానీ ఈ ప్రభుత్వాలలో కులగణన చేయాలనేది ప్రధాన డిమాండ్ చేసింది. 42% ఇన్ ఫర్ విద్యలో, ఉద్యోగాలు, అలాగే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు బీసీలకి వారు చేయడం జరిగింది. వాటినన్నింటినీ కూడా 9th షెడ్యూల్, రాజ్యాంగం 9th షెడ్యూల్లో పెట్టి తమిళనాడు తరహాలో వాటికి రాజ్యాంగ రక్షణ, న్యాయ సమీక్ష లేకుండా రక్షణ కల్పించమని వారు అమర నిరాహార దీక్షలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తగు విధంగా వారికి అష్యూరెన్స్ ఇస్తే మరి ఆయన మనం కాపాడుకోగలం. లేకపోతే ఆయన ఎట్టి పరిస్థితుల్లోని నేను విరమించేది లేదని వారు మొక్కుపట్టుగా ఉన్నారు. అలాగే మన రాష్ట్రం నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి కానీ అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు, మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అలాగే బీజేపీ నుంచి ఈటల రాజేందర్ గారు, మన కాంగ్రెస్ నుంచి మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు, సురేఖ మేడం గారు మంత్రి గారు, ఇలా అందరూ కూడా ఎంతోమంది, వందలాది మంది ప్రముఖులు వచ్చి ఆయన నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావాన్ని తెలియజేశారు. కానీ ఇప్పటికీ కూడా ఏ రకమైన అష్యూరెన్స్ కూడా ఏ ప్రభుత్వం నుంచి కూడా వారికి లభించలేదు. కాబట్టి మేమందరం కూడా ఆందోళన చెందుతూ వివిధ బీసీ సంఘాల మిత్రులు వచ్చి ఉన్నారు. అలాగే తెలంగాణలోని పెద్ద సంఘాలు, పెద్ద పార్టీలు వారు వచ్చి ఉన్నారు. మేము చాలా ఆందోళన పడుతున్నాం ఆయన ఆరోగ్యం మీద. ఇమ్మీడియట్గా స్పందించి వారి నిరాహార దీక్షను విరమింప చేసే చర్యలన్నీ చేపడతారని మరి మేమంతా కోరుతూ వారికి సంఘీభావం తెలియజేస్తున్నాం. నేషనల్ ఇంటెలెక్చువల్ ఫోరం నుంచి నేను ఆళ్ల రామకృష్ణ అధ్యక్షుడిని. అలాగే మా మిత్రులు మేకపోతుల నరేంద్ర గౌడ్ గారు వచ్చున్నారు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నుంచి. వారు కూడా ఈ సందర్భంగా వారి అభిప్రాయం చెప్తారు.